దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం వేకునేటి రీతిగా ఆయన పాద సముఖములో ఉండడానికి చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాషలు కండి. వాక్యాన్ని ధ్యానం చేయండి, దేవుని యొక్క దీవెన పొందుకోండి. దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. మరి మీ అందరూ తెలుసు కదా, మనము ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానం చేస్తాం. 5వ అధ్యాయంలో ఉన్నాం. మరి ఈరోజు 5వ అధ్యాయం చివరి భాగాన్ని, ఈ రోజుతోటి 5వ అధ్యాయాన్ని మనము ముగించుకుపోతున్నాం. గడిచిన దినం వరకు 21 వచనాలు ధ్యానం చేస్తాం. ఇది నాన్న 22 నుంచి చివరి వచ్చిన 32 వచనాల గల భాగాన్ని ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మరి ఈ భాగంలో మరి కొన్ని కుటుంబ బంధాల గురించి, అదేవిధంగా యేసుక్రీస్తు వారికి సంఘానికి ఉన్నటువంటి బంధం గురించి పౌలు ఈ భాగంలో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. మరి బైబిల్స్ దగ్గరలో ఉంటే తెరిచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి. ఒక మాట నేను చదువుతా ఉన్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి పరిశుద్ధమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడి మాటను మనకు హృదయించును కాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. ఎఫెస్సి పత్రిక ధ్యానాల్లో చివరి భాగం 5వ అధ్యాయం. ఈ భాగము ఏదైతే ఈ రోజు మాతో మాట్లాడబోతుందో దానిలో నేను లోతైన మర్మము, సత్యాన్ని మేము గ్రహించి కృపద ఇచ్చేయమని ఈ కార్యక్రమం మరింత బలపరిచి దీవెనతో నింపండి. యేసు నామమునే ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. 5వ అధ్యాయం చివరి భాగం. ఇక్కడ క్రీస్తుని గురించినటువంటి మాటలు, సంఘాన్ని గురించి మాటలు, అదేవిధంగా భార్యాభర్తల గురించిన మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడైన పౌలు. ఈ భాగాన్ని సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే వివాహ సమయంలో చదువుతూ ఉంటాం. ప్రభువుకు లోబడినట్లుగా స్త్రీలు పురుషులకు లోబడాలి, శిరస్సు అయినాడు పురుషులని, ఇలాంటి అనేక విషయాలు. ఇక్కడ రక్షకుడు ఆయన. ఎందుకంటే నిజ సంఘాన్ని ప్రమాదాల నుంచి, కష్టకాలం నుండి విడిపించి రక్షించి కాపాడేవాడు క్రీస్తు. దేవుని స్తోత్రం చేయాలి. అందుకే ఆయన సంఘమునకు శిరస్సు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సంఘం కొరకు క్రీస్తు ప్రభు వారు ఎందుకు చనిపోయాడో పౌలు భక్తుడు చక్కగా శ్రేష్టమైన వివరాలు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, కళంకము లేనిది గాను, మహిమగల సంఘముగా తన ఎదుట నిలిపెట్టుకోవాలని, ఏమండి, తన సొంత ప్రజలుగా ఉండాలని, ఆసక్తితో ఆయన కొరకు మంచి పనులు చేయాలని, మనలను పరిశుద్ధులుగా చేసుకోవాలని చెప్పి ఆయన సంఘం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, లేక చనిపోయాడు. విశ్వాసులు నూతనమైనటువంటి ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉన్నవారు. మంచి పనులు చేయాలి, మీరు మంచిలో నడవాలి, మంచి మార్గాన్ని అవలంబించాలని చెప్పి ఇతరులు మనలను బలవంతం చేయడానికి ఏమాత్రం కూడా అవసరం ఉండకూడదు, మనం అవకాశం ఇవ్వకూడదు. కారణం ఏంటంటే మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ మంచి చేయడానికి ఏమాత్రం కూడా వెనుక తీయకూడదు. మంచి చేయాలనే తపన, ఉత్సాహము, ఆ ఆసక్తి మన హృదయంలో నుండి బయటకు రావాలి తప్ప ఎవరో బయట నుంచి వచ్చి అయ్యా మీరు క్రైస్తవులు కదా, విశ్వాసులు కదా, మంచి పనులు చేయండి అని చెప్పి మనలను బలవంతం చేసే అవసరం ఏమాత్రం కూడా ఉండకూడదు. కారణం ఏంటంటే ఆయనలో కళంకం లేదు. ఇంకా తెలుగులో మనం మాట్లాడుకున్న మత్స లేనటువంటి మహోన్నతుడే, పవిత్రత గలవాడు కనుక తను ప్రేమించి స్వరక్తమించి సంపాదించుకున్న సంఘము కూడా అలాంటి కళంకము లేనటువంటి పవిత్రతలోనికి వచ్చే వరకు కూడా ఆయన ఏమాత్రం కూడా తృప్తి చెందలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యమును ఉదక స్నానము చేత అనే మాట ఉపయోగించిన పౌలు భక్తుడు.
ఇక్కడ పౌలు వాడుతున్న ఈ మాట బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడని కొందరు పండితులు చాలా గట్టిగా నొక్కి చెప్పారు. ఇది అసంభవం. ఎందుకని అంటారా, పౌలు ఇక్కడ దేవుని వాక్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కుతో, దేవుని ఆత్మతో మన అంతరంగాలు శుద్ధి చేయడం అనేది, మన అంతరంగాలు శుద్ధీకరించబడేది ప్రాముఖ్యమైన సంగతి. దాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అయితే శుద్ధి అయినట్టు బాహ్య చిహ్నమైనటువంటి బాప్తిసము ముఖ్యము కాదు అని మనందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ బాహ్యమైనటువంటి శుద్ధీకరణ దేవునికి అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే అంతరంగమైనటువంటి శుద్ధీకరణ ఆయనకి కావాలి. దాని కొరకే ఆయన మహిమ గల వారిగా, నిర్దోషమైన వారికి మనల్ని నిలబెట్టుకోవాలని చెప్పి సంఘం కొరకు తనను అర్పించుకున్నాడు. వెళ్ళరా, ఆయన చనిపోవడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. కారణం ఏంటంటే ఈ లోకంలో దుర్మార్గత ప్రభావం నుంచి మనుషులను కట్టి బంధించినటువంటి బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు నియమించిన మార్గం ఏంటంటే క్రీస్తు తనను తాను సంఘం కొరకు అర్పించుకోవడం. అది విలువైన మార్గం. ఆ మార్గాన్ని యేసు ప్రభువు వారు ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. మనుషులను దేవునికి దూరంగా ఉంచేటువంటి ప్రతి దాని నుంచి ఆయన వారిని విడిపించడానికి ప్రభువారు తనను అర్పించుకున్నాడు. సజీవ యాగం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులు చేయలేనిది ఏదైతే ఉందో, మనుషులకు రానిది ఏదైతే ఉందో, మనుషులకు ఆలోచనకు అందరిది ఏదైతే ఉందో దాన్ని దేవుడు చేశాడు. ఏంటది? మంచి కార్యం. అంటే మనుషుల కొరకు ఒక మనిషి అనగా తన కుమారుని అర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మన స్థానంలో మరణించి మన పాపాలను ఇంకేడైనా తొలగించేశాడు. మనము ఆయనను హృదయపూర్వకంగా నమ్మినప్పుడు క్రీస్తు రక్తం మూలంగా మనలను నిర్దోషులుగా ఆయన లెక్కించాడు. తన ఆత్మను మనలో ఉంచి మనలను నూతన సృష్టిగా మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మహిమగల సంఘముగా ఆయన నిలబెట్టుకోవాలని చెప్పి మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి రాబోతున్నాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన ఇప్పుడు వస్తాడనేది ఒక ఆలోచన. ఎవరికి తెలియదు అది కదా. బైబిల్ చెప్పబడింది ఆయన ఎలా అయినా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. అయితే ఆ రెండవ రాకడ సమయంలో ఆయన సంఘము ఆరోహణమై ఆకాశములో క్రీస్తును కలుసుకునేటువంటి సమయంలో ఈ 27వ వచనం మనం చదివిన మాట నెరవేరబోతుంది. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి యొక్క బాధ్యతను తీసుకుని పరలోకమున సింహాసనం కూర్చొని ప్రేమ సందేశాలు పంపిస్తూ అక్కడ హాయిగా కూర్చోలేదండి. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ ప్రేమను రుచి చూపించడానికి ఈ లోకానికి వచ్చి తనను తాను మన కొరకు అర్పించుకున్నాడు. ఇప్పుడు తన సంఘాన్ని సంరక్షించి పోషిస్తున్నాడు. ఆయన తన మహిమ ఎదుట నిలబెట్టుకోవాలని. ఎంత గొప్ప ధన్యత. నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రీస్తు ఆయన సంఘముగా మనం ఏర్పాటు చేయబడ్డాం కనుక సంఘముగా ఎలా అయితే ఆయన ఉండాలని కోరుకుంటున్నాడో అట్టి దిశలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ యొక్క కృపతో, ఆయన సహాయంతో ముందు వెళ్తూ ఆయన మార్గం నడుద్దాం. అట్టి ధన్యతలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మా కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మహాతండ్రి మీకు వందనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చివరి భాగంలో అద్భుతమైన ఈ మాటలు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. నిర్దోషమైనదిగా, కళంకమైనదిగా, కళంకము లేనిదిగా మహిమ గల సంఘం నిలబెట్టుకోవాలని చెప్పి ఉదక స్నానం చేత దానిని కొరకు తనను అప్పగించి, నిజమే మేమందరం కూడా నీ మహిమను చూడాలని, నీ మహిమలో పాలిభాగసులు కావాలని నీ ప్రియకుమారుడు మా రక్షకు క్రీస్తును అర్పించే ఈ లోకంలో నాయనా అంతకంటే అద్భుతమైన కార్యం మరొకటి లేదు. అయితే ఆ కార్యము ద్వారా రక్షించబడిన మేము నీ మహిమను చూడడానికి సిద్ధపడగలిగించండి. సంఘముగా మేము ఎదిగి ఆత్మ సంబంధమైన రీతిగా ఉండడానికి కృప చూపించి ఎత్తబడిన మాట ఉంటున్న బిడ్డలందరూ హృదయంలో ఫలవర్తంగా మార్చండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామముని బాగుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడని నడిపించును గాక. ఆమేన్.